హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా పొద్దున్న అయితే రెడీ అయిపోయాను. ఇంకెక్కడికి అనుకుంటున్నారా? నాకైతే మళ్ళీ ఇంకో ఫంక్షన్ తగిలింది. నేనైతే మామూలు వీడియోస్ అయితే పెట్టట్లేదు కదండి, ఇంక అన్ని ఫంక్షన్ వీడియోస్ అవుతున్నాయి. మరి అలా వచ్చింది టైము. ఇంకా ఫంక్షన్ ఎవరిదంటే ఇంకా మా ఇంట్లో ఫంక్షన్ లేనిది మా మరిది గారు అమ్మాయిది, అంటే మా చిన్న మావయ్య గారు వాళ్ళ మనవరాలదన్నమాట. ఇంకా చిన్న మావయ్య గారు అంటే మావయ్య గారు వాళ్ళ తమ్ముడు. ఇంకా ఇప్పుడు వరకు మీకు అత్తయ్య గారి సైడు ఇంకా మా అమ్మగారి సైడ్ అలా చూపించాను కదా. ఇంక ఇప్పుడు ఈ ఫంక్షన్ అయితే మాత్రం మావయ్య గారి సైడ్ ఫుల్. ఇంక మా వాళ్ళందరిని అయితే చూద్దరు. కానీ మా వాళ్ళు అయితే ఒక్కటే ఊర్లో ఉంటారండి, చాలా జనం ఉంటారు. అందరూ మా వాళ్ళే, చాలా బాగుంటుంది కూడా. ఇంక ఇగండి మా ఊరు వచ్చేసి అయితే కోరుకొండ అన్నమాట. కోరుకొండ దగ్గర శ్రీరంగపట్నం. ఇంకోండి కోరుకొండ అయితే వచ్చేసాము. ఇంక మీకు కూడా చూపిద్దాం కదా. గుడి పైకి అయితే వెళ్ళలేదు, కింద నుంచే, అంటే కుదరలేదు ఇంక నాకు వెళ్ళటానికి. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకా చూపిస్తాను. ఇంకోండి కోరుకొండ కొండ అయితేని లక్ష్మీ నరసింహస్వామి గుడి. ఇంకా సేపు అయితే ఆగి ఇక్కడ వీడియో అయితే తీసుకున్నాం. అయితే మేము పొద్దున్నే బయలుదేరిపోయాం ఆ రోజు కూడా. ఎందుకంటే ఆ రోజే పేరెంటాల భోజనాలు, ఇంకా సాయంత్రం హల్దీ ఫంక్షన్ ఉందన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇంటి దగ్గర 8:30కి అలా అయితే మేము బయలుదేరిపోయాం. బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి అయితే కొంచెం టైమే పట్టిందిలేండి, 10:30 అలా అయిపోయింది. అంటే కొంచెం దూరమే కదా, మరి మేము ఇంకా రాజమండ్రి నుంచి వస్తే ఇంకా లాంగ్ అయిపోతుంది. ఇంకా రాజమండ్రి నుంచి షార్ట్ కట్లో వచ్చేసాం కాబట్టి తొందరగా అయితే వచ్చేసాం. ఇంకోండి కోరుకోండి అయితేని చాలా బాగుంటుంది. పైన అయితేని వెళ్ళాలి ఒకసారి. కొంచెం మనం ఫంక్షన్లను కాకుండా విడిగా వస్తే కుదురుతుంది, కానీ ఇలా ఫంక్షన్ టైంలో కుదరదు కదా. ఇంక ఇలాగే కొండ ముందుకు వచ్చిన తర్వాత మా ఊరు వెళ్ళే దారిలో అయితే చెరువు ఉంటుంది, దేవాలయం చెరువు ఇది కూడా. ఇంకా దీని నిండా తామర పూలు భలే ఉన్నాయండి, చాలా పువ్వులు ఉన్నాయన్నమాట. ఇంకా వీడియోలో అయితే కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి, కానీ బయట చూడటానికి అయితే చాలా బాగుంది. ఇంక సరే కాసేపు అయితే ఇక్కడ ఆగి కొంచెం వీడియోలు తీసేసి అయితే ఇంకా నేను ఇంటికి అయితే వెళ్ళిపోయానండి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను వీడియో అయితే ఏం తీయలేదు, ఎందుకంటే ఇంకా చుట్టాలందరూ వస్తారు కదా. ఇంక మా వాళ్ళందరూ ఇంక వాళ్ళతో అయితే అలా మాట్లాడుకుంటే ఇంక సాయంత్రం వరకు ఇంకా సరదాగా అయితే టైంపాస్ అయితే చేసేసాము. ఇంకా సాయంత్రం హల్దీ స్టార్ట్ అవుతుంది అనేసరికి ఇంక మా పెద్దోడు చెప్పానమాట, ఇంక పొద్దున్నే ఏదో అయిపోయిందిలే తీయలేదు కదా, ఇప్పుడైనా సరే హల్దీ ఫంక్షన్ అయితే మాత్రం కొంచెం తీయని చెప్పేసి ఇంక ఈయన హడావుడిలో ఈయన ఉన్నారులేండి. ఇంక ఈయన అయితే నా ఫోన్ అయితే ఏం పట్టించుకోలేదు. ఇంక మా పెద్దోడు అయితే మాత్రం వాడికి వీలైనంత వరకు అయితే వాడు తీసాడు. ఇంకా అవన్నీ అప్లోడ్ చేయాలన్నమాట. ఇంకోటి చెరువు అయితే ఇలా ఉంది. చెల్లిది చెల్లిది ఆలస్యమైందని తనకుని పరిచయం దుఃఖారట ఇకపై నా జీవితం శాపమై. ఇదిగోండి హల్దీ అయితే స్టార్ట్ అయింది. డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు. ఇంకా బయట వాళ్ళకి అప్ చెప్పేశారు, వాళ్ళే చేసేసారు. ఇంక మేమైతే ఒక్కొక్కరు అయితే రెడీ అయితే వచ్చేసాం. మా చిన్ని ఇంకా మొత్తం మా తోటికోడళ్ళు అందరం కూడా. ఇంకా వచ్చేసి ఇంక ఇప్పుడైతే ఇంకా కొంతమంది కోసం అయితే చూస్తున్నాను బట్టే. ఇంకోటి తినే వేరేవేని ఇప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ మా తోటికోడలు అనమాట. ఇంక ఈ పాప వచ్చేసి ఇంక నాకు తమ్ముడు అవుతాడు, వాళ్ళ అమ్మ. ఇంకోండి వేణు వీళ్ళ అమ్మాయి అన్నమాట. ఈ అమ్మాయి అయితేని ఇంకా అందరం ఫుల్ హుషారు మీద అయితే ఉన్నాం. ఇంకా హల్దీ స్టార్ట్ అయ్యింది కదా అని చెప్పేసి ఇంకో తినొచ్చేసి చిన్న పాప అన్నమాట, పెళ్లి కూతురు వాళ్ళ చెల్లి. ఇంకా ఇదైతే మామూలు అల్లరి కాదు. ఇంకా మా తోటికోడలు మొత్తం ఇక్కడ ఒక్కటే వరుసలండి. తోటికోడల్లో బావగారులు, ఇంకా ఆడపడుచులు, ఇంకా ఇలాగే అత్తయ్య గారు, మావయ్య గారు, ఇంకంతా చాలా ఫ్యామిలీస్ ఉంటాయండి. మా వాళ్ళ ఫ్యామిలీస్ అయితే ఇంక అందరూ మా వాళ్ళే. చాలా బాగుంటుంది ఇక్కడ ఫంక్షన్ చేయాలంటే. నిజంగా ఈ ఒక్క ఊరోళ్ళు సరిపోతారులేండి, ఫంక్షన్ అంతా కవర్ అయిపోతుంది. ఇంకా తినొచ్చేసి మా అక్కారు అమ్మాయి అన్నమాట. ఇంకా అలా అదే ఇంకా ఒకటే వరుసలో ఇంకెక్కడ చూసినా ఇంక ఇంతే అన్నమాట. చాలా బాగుంటుంది. మా వాళ్ళందరితో అయితే మాకు అత్తయ్య గారి తరపున అంత బాగుంటుంది, మా అయ్యగారి తరపున కూడా అంత బాగుంటుంది. మా అమ్మగారు ఇంకా మొత్తం మాకు చాలా జనం ఎక్కువ, ఎటు సైడ్ చూసినా చాలా జనం అన్నమాట. ఇంకెక్కడ వచ్చేసి అయితే స్టేజ్ అయితే రెడీ చేస్తున్నారు పొద్దుటికి. నైట్ ఏమో హల్దీ పెట్టుకున్నారు, మర్నాడు పొద్దున్నే ఫంక్షను. అంటే శనివారం నైటు హల్దీ, ఆదివారం ఫంక్షను.
ఇంకా దాని గురించి ఒక పక్కన అక్కడ రెడీ చేస్తున్నారు. అప్పుడే ఆల్రెడీ వంటోళ్ళు కూడా వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వంటోళ్ళు అంటే ఉల్లిపాయలు కోసుకోవడం ఇంక ఇలాగమాట. ఇంక ఇక్కడైతే మాకు హల్దీ స్టార్ట్ అవుతుంది. ఇంక ఈ పాప చూసారు కదా ఎంత డాన్స్ చేస్తుందంటే, నేను ఇంకా పాటలు అయితే ఉంచట్లేదు, హల్దీ అంటేనే సాంగ్స్ కదండి, కాకపోతే అవేం ఉంచట్లేదు. నేను ఇంకా కాపీరైట్ పడుతుందని చెప్పేసి ఇంకా అవన్నీ అయితే తీసేసాను. కానీ ఇదైతే మాత్రం మ్యూజిక్ స్టార్ట్ అయ్యేసరికి అయితే ఫుల్ హుషారైపోతున్నారు. అసలు చిన్న పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నారు, ఇంకంత హుషారుగా ఉన్నారు. ఇంక ఇక్కడైతే మా తోటికోడలు అయితే కొంచెం సగం మంది వరకు ఉన్నారు. ఇంక మేమైతే ఇంక మళ్ళీ ఫంక్షన్ స్టార్ట్ అయితే తీసుకోవడానికి కుదరదేమో అని చెప్పేసి ఇంకా మా తోటికోడలు అందరం కలిసి చిన్న వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇంకా తర్వాత మా అక్కలు ఆడపడుచులు వీళ్ళందరితో అయితే తీసుకున్నాం. చూసారు కదా మా వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో, వీళ్ళందరూ మా వాళ్ళేనండి. ఇంకా ఉన్నారు, ఫంక్షన్స్ సగంలో ఉండగా అయితే వచ్చారు. ఇంక నాకు విడివిడిగా తీసుకున్నాను కానీ ఇలా గ్రూప్గా అయితే తీసుకోలేదు. ఇలా తీసుకుంటే అందరికీ తెలుస్తుంది కదా నా తోటికోడలు ఎంతమంది ఉన్నారా అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి దీనికి వాళ్ళ అక్కకి ఎలా చేస్తే దీనికి కూడా అలా చేయాలంట, అలా ఉంది దీంతో. ఇంక వీళ్ళందరూ ఇంకా తోటికోడలు ఆడపడుచులు ఇంకా అక్కలు అంటే మావయ్య గారు వాళ్ళ చెల్లెలు పిల్లలమాట. ఇంకా వాళ్ళందరూ వీళ్ళమాట అండి. ఇంక మొత్తం ఇలాగే ఉంటుంది మావయ్య గారి ఫ్యామిలీ అంతా, చాలా పెద్ద ఫ్యామిలీ మాట. ఇంక ఇక్కడ చూస్తే ఇంకా అందరం కూర్చున్నాం ఆల్రెడీ. ఇంకా ఫొటోస్ అవి జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే మాకైతే టైం ఇవ్వట్లేదండి ఫోటోగ్రాఫర్లు అయితేని, వాళ్ళ ఫొటోసు వాళ్ళు ఇంక ఇదే సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఏవో రీల్స్ అవి చేద్దాం అనుకున్నాం. ఈయన వచ్చేసి అయితే మా మరిది గారు ఇంకా ఇదే ఇక్కడైతే ఇంకా పెళ్లి కూతురుని అయితే తీసుకొస్తున్నారు. ఇంకా అత్తయ్య గారు, చిన్నత్తయ్య గారు, అత్తయ్య గారు, ఇంక వీళ్ళందరూ అయితే మా చిన్న ఆడపడుచు, ఇంక వీళ్ళందరూ అయితే తీసుకొస్తున్నారు. ఇంక ఇప్పుడైతే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట అండి. ఫంక్షన్ అంటే హల్దీ అంటే ఇంకా ఫొటోసు, ఇంక నీళ్ళు పోసుకోవడం, నలుగులు పెట్టుకోవడం, ఇంక ఇదే కదండి హల్దీ అయితేనే. కానీ చాలా బాగా జరిగింది. కాకపోతే ఏంటంటే ఫోటోగ్రాఫర్లు మాత్రం వదలట్లేదు, వాళ్ళకే టైం సరిపోతుంది. ఇంక విడిగా మేము ఏదన్నా చేద్దామన్నా కూడా మాకు టైం సరిపోవట్లేదు. ఇంకా అదొకటే మాట. ఇంకా మేము కొన్ని రీల్స్ అయితే అనుకున్నాం చేద్దాం కదా అనేసి, కానీ మాకే వదలట్లేదు, మాకు టైం ఎక్కడ ఉంటుందిలే అని చెప్పేసి మేమైతే ఇంకా రీల్స్ అయితే ఏం చేయలేదు. ఇలా మామూలుగా అయితే అందరం కలిసి కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇంక నేను ఇక్కడి నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, మీరు కూడా చూసేసేయండి.
Smile. అలా ఉయ్యాలు ఊపుకోకుండా కాళ్ళు బిడే కాళ్ళు బిడే డబ్బులు బిడే బిడ్డ దాన్ని కొద్ది గ్యాప్ సార్ ఇద్దరు గ్యాప్ కొద్దిగా గాడి ఇలా చూడు ఒకసారి స్మైల్ ఈ కెమెరా అమ్మా ఫ్రీగా ఉండు బెండ్ అయిపో ఇదిగోండి హల్దీ అయితే ఇంక ఇప్పుడు పసుపుల దగ్గరికి అయితే వచ్చాము. మేము ఇక్కడ ఎంత కామ్గా ఉన్నామండి, మా వెనకాల అయితే మాత్రం మామూలుగా లేదు, ఫుల్ తడిపేసుకుంటున్నారన్నమాట. దేంతో తడుపుకుంటున్నారు కూడా అర్థం కానట్టు అయితే తడిపేసుకుంటున్నారు, ఇంకా ఫుల్ అడౌట్ చేస్తున్నారు. మేమైతే మాత్రం ఇంకా అంతవరకు అయితే వెళ్ళలేదండి. మేము మామూలుగా పసుపులో రాసేసుకుని ఇంకా కొంచెం మా అత్తయ్య గారు చిన్న అత్తయ్య గారు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు రాస్తే ఇంకా అక్కడితోటి అయితే మేము కామ్గా లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా మామూలుగా ఎంజాయ్ చేయట్లేదండి, ఇంకా మట్టి నీళ్ళు ఇంకా అన్నీ పోసేసుకుంటున్నారు అన్నమాట. ఇంకా ఫుల్ హడావిడైతే చేసేస్తున్నారు ఇక్కడ. ఏమండి దగ్గరికి అట్లా మీరు చేతులు స్మైల్ 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 స్మైల్. నేను ఇప్పుడు లాగి చెప్తాను అప్పుడు చెప్తాను. అందరూ ఒకసారి చూడండి. ఏమండి చూడమన్నప్పుడు అందరూ ఒకసారి వచ్చి కెమెరా చూడండి. రెడీ చూడమన్నప్పుడు అండి. రెడీ 1 2 3 చూడండి. స్మైల్ మూసుకుని కొట్టించుకోవాలి. అది చూసారు కదండి హల్దీ వీడియో అయితే. హల్దీ అయితే మాత్రం చాలా బాగా జరిగింది. ఇంకా ఫస్ట్ అయితే మాత్రం కొంచెం మబ్బేసేసింది హల్దీ స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా వర్షం పడేలా ఉంది అనుకున్నాం కానీ అస్సలు వర్షం అయితే పడలేదండి. జస్ట్ ఏవో అలా చినుకులు పడి ఆగిపోయింది. చాలా బాగా జరిగింది. ఇంక ఇక్కడ పెళ్లి కూతురికి అయితే మాత్రం స్నానాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం, చాలా సరదాగా ఉంది మా జనాన్ని అందరితో కలిపి. ఇంకా వీళ్ళైతే మాత్రం 6 మగపిల్లలకి ఆడపడుచులు వీళ్ళిద్దరే అండి. ఎందుకంటే మా అక్కకి 3 అబ్బాయిలు, నాకు 2 అబ్బాయిలు, మా తోటికోళ్ళకి బాబు, కాబట్టి అందరికీ ఇదే ఆడపడుచులు అన్నమాట. వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్